స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం సేవ మీద ఒక ప్యానెల్ డిస్కషన్ని ఈరోజు ఆర్గనైజ్ చేయబోతున్నాము. మరి నేను మెంబర్స్ని ఇన్వైట్ చేస్తాను ఒకరొకరుగా. ఒకరు ఉమామహేష్ గారు వేదిక మీదకి రావాలి. కూకట్పల్లి లక్ష్మి మేడం వేదికను అలంకరించాలి. సంగీత్ బాబు గారు, అనిత గారు, రమేష్ గారు, ఖమ్మం రమేష్ గారు. పిఎస్ఎస్ఎంలో పత్రి సారు సేవకి పెద్ద పీట వేశారు. మరి వేదికను అలంకరించిన మరి పెద్దలు వీరందరూ కూడా సేవలో మునిగి తేలుతున్న వాళ్ళే. వారు ఎంచుకున్న ఏరియాస్లో సంపూర్ణంగా జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్న వాళ్ళే ఈరోజు మనతో ఉన్నారు. మరి మన పిఎస్ఎస్ఎం కుటుంబానికి ఇంకొన్ని విషయాలు సేవ గురించి స్పష్టతపరచడానికి వారి ఒపీనియన్స్ని, వారి అభిప్రాయాలని కొన్ని ప్రశ్నల ద్వారా నేను తీసుకొని వస్తాను. ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నల్ని వారు తీసుకొని వస్తారు, అటు సమాధానం చెప్తారు. నేను మోడరేటర్ని ఈ ప్రోగ్రామ్కి. సో నేను ప్రశ్నలు అడగాలి, వారి నుంచి నేను సమాధానాలు తీసుకోవాలి. మొదటి ప్రశ్న, సేవ అంటే ఏమిటి? బేసిక్స్ దగ్గర నుంచి వద్దాం. సేవ అంటే ఏమిటి? రమేష్ గారు. ముందుగా జగద్గురు పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా ప్రణామాలండి. అలాగే కైలాసపురి ట్రస్టీ వారికి. మరి సేవ కాన్సెప్ట్ మరి మన దాంట్లో అద్భుతమైంది. ఆ సేవ బాధ్యతని జాతీయ బాధ్యత తీసుకున్నారు డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారికి, ఆయనకు కూడా మరి నా ప్రణామాలు. అందరికీ నమస్తే అండి. సేవ గురించి మరి పత్రి సారు ఇదే స్టేజ్ మీద ఎన్నోసార్లు చెప్పున్నారు. సేవ అనేది ఏంటంటే ఇతరులకు చేసేదండి. ఏది ఆశించకుండా, ఏమీ తీసుకోకుండా, డబ్బులు కానీ ఇంకేం కానీ ఏమీ తీసుకోకుండా ఏదైతే ఇతరులకు చేస్తామో అది సేవ అండి. అంటే ధర్మం వేరు, సేవ వేరు. మన కుటుంబానికి చేస్తాం, లేకపోతే మన తల్లిదండ్రులు చేస్తాం, ఇది సేవ కాదండి. ఇతరులకు అనమాట, మన పొరుగింటి వారికి, సమాజంలో ఉన్న వారికి, ఇతరుల కోసం మనము ఏది ఆశించకుండా ఏదైతే చేస్తుంటామో దాన్ని సేవ అంటారు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళు గవర్నమెంట్ సేవ చేస్తుంటారు, అది కాదండి. వాళ్ళు ఏమి తీసుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే దాన్ని సేవ అనొచ్చు అనమాట. అలాగనే ఏ సంస్థలో అయినా సరే పనిచేస్తున్నారంటే వాళ్ళు సేవ చేస్తుంటారు అనమాట. ఆ సంస్థలో పనిచేస్తున్నా కానీ ఏమీ తీసుకోకుండా, ఏది ఆశించకుండా ఇతరుల ఉన్నతి కోసం మనం ఏవైతే చేస్తుంటామో, ఇతరుల ఉన్నతి కోసం మనం పాటుపడుతుంటామో దాన్ని సేవ అంటారు సార్. థ్యాంక్ యూ. ఉమామహేష్ గారు. సో మన అదృష్టం ఏంటంటే ఒకరు చెప్పిన తర్వాత ఇంకొకరు చెప్పడానికి ఏమి ఉండదు. మొత్తం ఎవరిని అడిగినా మొత్తం చెప్పేస్తారు, ఇంక చెప్పడానికి ఏముంటుంది. ఎస్, బట్ నా వంతు కర్తవ్యంగా నేను వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తాను. నా ఉద్దేశంలో సేవ అనేది లేనే లేదు. సేవ అన్న పదమే రాంగు. ఇప్పుడు నా చెయ్యి ఇది ఉంది, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్కు ఏదో అవసరమే చేస్తుంటుంది, అది సేవ ఎలా అవుతుంది? కానీ మనం అర్థం చేసుకోవడానికి సేవ అనే పదం వాడతాం అంతే. ఇక్కడ నేను వేరు మీరు వేరు కాదు. నేను వేరు మీరు వేరు కాదనుకున్నప్పుడు నా యొక్క ఇంకొక భాగానికి తగిన వసతి కల్పించడమో, తగిన ఏదో అందించడమో, భోజనం అందించడమో, వాటర్ అందించడమో, ఏదో భౌతికంగా మనం చేసుకుంటున్న పనినే సేవ అనే పదంగా వాడుకుంటున్నాం. ఈ సేవ అని మళ్ళీ అనుకుంటుంటే నేను ఇంకొకరికి చేస్తున్నాను అంటే నేను ఇంకొకరికి చేస్తున్నా. ఇంకొకరు ఎవరు? ఆ ఇంకొకరు పదం ఉన్నప్పుడు ఆ సేవ అనేది ఈగో అయిపోతుంది. కాబట్టి ఈ సేవ అన్న దానికంటే పంచుకోవడం. నా దగ్గర సమయం ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు పంచుకుంటా, కానీ సమయం ఉంది, నా శరీరంలో కొంత బలం ఉంది. ఆ శారీరక బలాన్ని, నాకున్న సమయాన్ని ఉపయోగించి ఇతరుల ఆత్మ పురోగతికి, సార్ ఆల్రెడీ చెప్పారు, ఇతరులు లేరు కానీ మనలోని ఇంకొక భాగమైన ఇతరులు, మన ఆత్మ వేరు వారి ఆత్మ వేరు కాదు, రెండు ఒకటే అయిన వారి కోసం మనము ఒక కుడి చెయ్యి ఎడమ చేతికి ఎలా చేస్తుందో ఈ కాళ్ళు నడుస్తూ ఉంటాయి. నేనెందుకు నడవాలి, నేను సేవ చేస్తున్నాను అనుకో, ఇది ఒక భాగమే. ఆ ఒక భాగంగా భావించి చేసినప్పుడు ఆ సేవ అన్నది మహా అద్భుతంగా, ఒక మహా జ్ఞాన ప్రయోగంగా, జ్ఞాన ప్రాక్టీస్గా అయిపోతుంది. అది సార్ నా యొక్క ఉద్దేశం ప్రకారం సేవ. సంగీత్ బాబు గారు. థ్యాంక్ యూ సార్.
ధ్యానం చేసే వాళ్ళందరూ విష్ణుమూర్తితో సమానమైతే సేవ చేసే వాళ్ళందరూ లక్ష్మీపుత్రులని నేను భావిస్తున్నాను. అది ఎలారా అంటే ఒక చిన్న 2 minutes సార్. మనకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పేరునుంటారు అందరికీ ఇక్కడ. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటే లలిత సహస్రనామాలు అలాంటి కార్యక్రమాలు చేస్తుండేటప్పుడు అప్పుడున్నటువంటి టీటీడీలో పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే కంచి స్వామిలు వారు ఉన్నారు. కంచి స్వామి వారు పివిఆర్కే ప్రసాద్ గారికి చెప్పారంట, పలానా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు, సేవాదృప్తురాలు, స్వామివారి పైన పాటలు పాడుతుంది, లలిత సహస్రనామాలు పాడుతుంది, ఆమె కొలువులో ఏదన్నా ఒక అవకాశం కల్పించండి అనేసి అని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి చెప్తే హుటాహుటిన అప్పుడున్నటువంటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ పలానా వెంకటేశ్వర స్వామి కొలువులో నువ్వు వచ్చి పాటలు పాడాలి, స్వామివారికి పాట పాడాలంటే ఖచ్చితంగా అనేసి అని ఆమె పాటలు పాడడం జరుగుతుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆ పాడిన తక్షణమే పివిఆర్కే ప్రసాద్ గారు ఒక ఖాళీ చెక్ తీసుకొని వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఇస్తారు. ఇచ్చి స్వామివారికి సేవతో కూడినటువంటి పాటలు పాడావు, ఆ పాటలకు అనుగుణంగా ఈ ఖాళీ చెక్ ఇస్తున్నాను, మీకు ఎంత కావాలో అంత రాసుకోండి అంటే, స్వామివారికి పాటలు పాడేదానికి స్వామివారికి సేవ చేసేదానికి కూడా నేను డబ్బులు తీసుకోవాలనా, నేను తీసుకోను, నేను సేవ చేస్తానని చెప్పిన వ్యక్తి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మీపుత్రులు అని ఎందుకు అంటున్నారంటే సేవ చేసేవాళ్ళని, వాళ్ళు ఎప్పుడు ఆ మహాతల్లి ఎప్పుడు స్వామివారి పాదాల దగ్గర ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తూ ఉంటుంటావో నేను ఇలా ఇస్తూ ఉంటున్నాను చెప్తూ ఉంటుంది లక్ష్మీదేవి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఎప్పుడు ఎన్లైట్మెంట్ మాస్టర్గా ఉంటావు అనేసి విష్ణుమూర్తి చెప్తున్నారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లక్ష్మీ మేడం. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, సేవ అది మన దగ్గర ఏదైతే ఉందో ఇతరుల దగ్గర అది అవసరమైతే, ఇతరులకి అవసరమైతే మన దగ్గర ఉన్నది వాళ్ళకి షేర్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ₹1 ఉంది, పక్క వాళ్ళకి అది అవసరం, షేర్ అవుతుంది. రూపాయి నాది కాదు, నా దగ్గర ఎల్లకాలము ఉండదు, ఈ సమయానికి వాళ్ళకి అది అవసరం, అటు వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకో చోటకి అలా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఏది మంద కాదు. అంటే మన దగ్గర ఉన్నది ఇతరులకు అవసరమైన సమయంలో చేసేది సేవ. మన దగ్గర సమయం ఉంది, లేదా మన దగ్గర ధనం ఉంది, లేదా మన దగ్గర వాక్ ఉంది, అది వాళ్ళకి అవసరమైనట్టుగా దాన్ని మలుచుకోగలిగితే అది సేవ అనేది నా భావన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అనిత గారు. విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. బ్రహ్మర్షి పత్రిజీకి కూడా నా హృదయాభినందనాలు. సేవ అంటే నాకు అర్థమైంది బాధ్యత. మన పనులన్నీ ఎలా బాధ్యతగా నిర్వర్తిస్తామో, మన దగ్గరికి వచ్చిన సేవని అంతకంటే ఎక్కువగా బాధ్యతగా నిర్వర్తించాలి అన్నది నాకు ఇన్నేళ్ల అనుభవంలో అర్థమైంది సార్. సేవ అంటే బాధ్యత. ఏమీ ఆశించకుండా ఇతరుల కోసం చేయడమే సేవ. ఇది ప్రైమరీ కంక్లూజన్. అంతేనా మేడం? ఏమీ ఆశించాం, పని చేస్తాం, సేవ చేస్తాం. ఆశించి చేస్తే అది వ్యాపారమో ఉద్యోగమో అవుతుంది. ఏమీ ఆశించకుండా నా సమయాన్ని, నా తన్ మన్ ధన్, నేను ఏమీ ఆశించకుండా ఎప్పుడైతే ఇతరుల కోసం పెడతానో అది సేవ అవుతుంది. దట్ ఈస్ ద డెఫినేషన్. ప్రతి ఒక్కరం ఇక్కడ మరి పిఎస్ఎస్ఎంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. పత్రిసారి ఎప్పుడో ఒక మాట చెప్తారు, ముక్తి కోసము, మోక్షం కోసము, కైవల్యం కోసము ఒకడు ధ్యాన మార్గాన్ని ఎన్నుకుంటాడు, ఇంకొకడు సేవ మార్గాన్ని ఎన్నుకుంటాడు, ఇంకొకడు కర్మయోగాన్ని ఎన్నుకుంటాడు. కర్మయోగం వేరు, సేవాయోగం వేరు, ధ్యానయోగం వేరు. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే, సేవ ఎందుకు చేయాలి అంటే, నా ఆధ్యాత్మిక పురోగతికి నేను సేవ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవ మార్గం ఎంచుకున్న వాళ్ళే, ధ్యానంతో పాటు. సేవ ఎందుకు చేయాలి? ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా సేవ ఎందుకు చేయాలి? మీరు ఒక ఇన్స్పైరింగ్ ఇన్సైట్స్ కావాలి మనకి ఈరోజు, పబ్లిక్ అందించాలి. రమేష్ గారు.
చక్కటి ప్రశ్న డాక్టర్ గారు అడిగారు. మరి సేవ అనేది ఎందుకు చేయాలనేది మనకి పిఎస్ఎస్ఎంలో పత్రి సారు 3 రత్నాలు ఇచ్చారు. ధ్యానము, రెండోది స్వాధ్యాయము, మూడోది సజ్జన సాంగత్యం. ప్రతి ప్రిమినరీ మాస్టరు ఈ 3 గురించి చెప్తారు. ఈ 3తో పాటు పత్రి సారు హైయెస్ట్ స్టేజీ అంటే ఫైనల్ స్టేజీ సేవ అని చెప్పి ఉన్నారు ఆల్రెడీ. 4వ పిల్లర్ 4 మనం చేయాలన్నమాట. మరి ఎందుకంటే సేవ అనేది మనం ఎందుకు చేయాలంటే ఆత్మ ఉన్నతి కోసం మనం సేవ చేయాలండి. ఇంకోసారి భూమి మీద రాకుండా ఉండటం కోసం సేవ చేయాలన్నమాట. అన్నీ తెలుసుకున్నాము, నువ్వు ఆత్మ నేను ఆత్మని. మరి నిన్ను కూడా ఆత్మస్థితిలో ఉండి ఆ స్థితిలో మనం ఆ సేవ చేస్తామండి. మరి మానవ సేవే మాధవ సేవ కాదు, మన గురువు గారు ఇచ్చింది మరి మాధవ సేవే మానవ సేవ అనమాట. చక్కటి మరి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో పత్రిసారి ఏమంటారు, వెంటనే 2వ రోజే చెప్పిన ఆయన అంటారు. మరి అలాంటి అవకాశం మన పిఎస్ఎస్ఎంలో ఇచ్చారు సార్ మన గురువు గారు. మరి అందుకనే మన పిఎస్ఎస్ఎం మన మూమెంట్ అనేది ఇంతగానో మరి చూస్తున్నాం. మరి ఇంతగానో పెరిగింది. ఏ ఆధ్యాత్మిక సంస్థలు లేదు ఇంత స్వేచ్ఛ మనకి ఇచ్చారు. మరి అలాంటి సేవా భాగ్యాన్ని మన గురువు గారు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మరి సేవలో 3 రకాలు ఉంటాయండి. సేవా తత్పరులు, సేవా దురంధరులు, సేవా చక్రవర్తులు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బుద్ధుడు చూసాం, పత్రిసారు చూసాం, వాళ్ళు సేవా చక్రవర్తులు. మరి ఆ స్థాయికి ప్రతి ఒక్కళ్ళు రావాలని, సేవా భాగ్యాన్ని తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. దీనికి రిలేటెడ్గా ఒక చిన్న సంఘటన జరిగింది పత్రిసార్తో నాకు. సార్ గుర్తుంటే అప్పట్లో మనకు కర్నూలులో పిరమిడ్లో 7 days ప్రోగ్రామ్ చేసేవాళ్ళం 99 వరకు. ఆ టైంలో ఒకసారి సార్ స్టేజ్ మీద ఇక్కడ బుక్ స్టాల్ ఉంది, అందరూ వెళ్ళి కనీసం బుక్ కొనుక్కోకపోయినా చదవండి ఒక్కొక్క లైన్, అలా ఒక ఇండెక్స్ అన్నా చూడండి కనీసం అన్నారు. సార్ చెప్పింది చేయాలి కదా. వెంటనే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను సాయి కుమార్ రెడ్డి గారి స్టాల్ దగ్గరికి వెళ్ళి ప్రతి బుక్ ఓపెన్ చేస్తూ కూర్చొని చూస్తూ ఉన్నా. సార్ వెనకాల నుంచి వచ్చి వేసి కొట్టాడు. ఎందుకు సార్ మీరు చెప్పిందే కదా నేను చేస్తుంది, ఎందుకు కొడతారు నన్ను? అరే నువ్వు సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది ధ్యానంలోకి వచ్చి, నువ్వు ఇక్కడ కూర్చుంటే ఆడ ఎవడు పని చేస్తాడు? మీ బాధ్యత అన్నారు. ఇందాక మేడం బాధ్యత అని చెప్పారు. నీ తోటి ధ్యానులు, నీ తర్వాత వచ్చిన ధ్యానుల బాధ్యత నీదే. నువ్వు 6 నెలలు అయింది, నువ్వు సంవత్సరం అయింది, నువ్వు సీనియర్ రావు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఎక్కడ తినాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, వాళ్ళకి బాత్రూంల గురించి తెలియదు, టాయిలెట్ల గురించి తెలియదు. అప్పుడు మనమే వండేవాళ్ళం, మనమే పాత్రలు తోమేవాళ్ళం, అన్నీ మనమే కదా. అప్పుడు సపరేట్గా వంట వాళ్ళు లేరు, సపరేట్గా టీ చేసేవాళ్ళు లేరు, సపరేట్గా క్లాస్ చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు మనమే క్లాస్ చెప్పాలి, మనమే టీ కాయాలి, మనమే టాయిలెట్ కడగాలి, అన్నీ మనమే చేయాలి. ఇప్పుడంటే మనం బాగా పెరిగిపోయాం కాబట్టి మీరు సేవాదళం ఒక డిపార్ట్మెంటు, ఈ స్టేజ్ ఒక డిపార్ట్మెంటు, లేకుంటే ట్రస్ట్ అనే ఒక సపరేట్ డిపార్ట్మెంట్లు పెట్టుకుంటాం. అప్పుడు ఏవీ లేవు, అంతా మనమే చేయాలి. సో మన తోటి మన తర్వాత వచ్చే ధ్యానుల పట్ల కరుణ, దయ, జాలి, ప్రేమతో మనము తీసుకోవాల్సిన బాధ్యత, అది మన ఆత్మ పురోగతి కోసమే. మన ఎవరిని ఉద్ధరించడానికి ఏది చేయం. ఇది ఒక సాధన. ధ్యాన సాధన ఎలాగో సేవా సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మన అహంకారం ఎంతుందో మనకు తెలుస్తుంది. నేను స్టేజ్ మీద మాట్లాడతాను, నేను గొప్పవాడు, నేను మాస్టర్ను, నేను కింద వెళ్ళి టాయిలెట్లో నీళ్ళు పోయాను, ఇక్కడ ఏదో చైర్లు తక్కువ సర్దుతే తక్కువ, నేను మాస్టర్ అనుకుంటే వాడు ఇంకా మాస్టరే కాలేదు. ఇక్కడ మాత్రమే ఉంటాను. కొంతమంది నేను సేవా దానిలో వర్క్ చేసినప్పుడు కొంతమంది నాకు స్టేజ్ దగ్గరే కావాలని అడిగేవాళ్ళు. అవకాశం అంటే టాయిలెట్లు సేవ కాదా, ఆడ భోజనం చేసే సేవ కాదా అంటే గొప్పగా కనిపించడం కోసేది సేవ కాదు. మనలోని తెలియని అహంకారాలన్నీ పోగొట్టుకుంటూ మన తోటి ధ్యానులు వారందరి పట్ల బాధ్యత తీసుకుంటూ ఒక సాధనగా ఆత్మాభివృద్ధి చెందడం కోసం చేసేదే ఒక సేవ. ప్రతి ఒక్కరూ చేయాల్సిన సాధన, నిరంకార యోగ సాధన నా ప్రకారం ఇది బాధ్యతాయుత సాధన. దీనిలో చిన్నవి పెద్దవి లేవు, చిన్న పనులు లేవు. నేను కాలర్ షర్టు నలగకుండా ఉండే షర్ట్ వేసుకొని పని చేస్తాను, కాలర్ నరవకూడదు అనుకుంటే 0 మార్కులు. నేను మైక్ మాత్రమే పట్టుకుంటే, నేను మాట్లాడి గొప్పగా చప్పట్లు కొట్టించుకుంటే నేను గొప్ప మాస్టర్ అనుకుంటే 0 మార్కులు.
ఏ పనైనా ప్రతిసారి చెప్పినట్టు చేయగలిగే వ్యక్తే కంప్లీట్ పిరమిడ్ మాస్టర్ నా ఉద్దేశం ప్రకారం. అలాగే మమ్మల్ని మొదటి రోజు నుంచే ట్రైనప్ చేశారు సార్. మాకు మాట్లాడడము వచ్చు, టాయిలెట్ కడగడం వచ్చు, ఈ చైర్లు వేయడం వచ్చు, వంట పనులు ఇన్వాల్వ్ కావడం వచ్చు. మాకు రాని పని అంటూ, చేయించని పని అంటూ ఏదీ లేదు ప్రతిసారి దగ్గర. ఆయన కూడా మాతో పాటు ఈవెన్ పిరమిడ్లో గోడలు పడిపోయేవి, ఏమన్నా వెనకాల ల్యాండ్ వరదలు వచ్చి గోడలు పడిపోయి ఆ గోడలు రాళ్ళు కూడా పెట్టేవాళ్ళు అందరు కలిసి. ఎందుకంటే డబ్బులు లేవు అన్నీ, అవి కూడా సార్ వచ్చి కూర్చొని రాళ్ళన్నీ పెట్టేవాళ్ళు. ఏర్పించి ఆ గోడని కట్టుకుంటూ కూర్చొని ఆ తర్వాత వారంలో ప్రోగ్రామ్ అంతా చేసేవాళ్ళు. సో ఈ రకంగా మనం ఆత్మాభివృద్ధి కోసం చేసే సాధననే సేవ. యా, ఉమామహేష్ గారి కంక్లూజన్ ఏంటంటే ఆత్మాభివృద్ధి కోసం చేసే సాధన సేవ. గ్రేట్ డెఫినేషన్. నెక్స్ట్ సంగీత్ బాబు గారు. సేవ ఎందుకు చేయాలి? లడఖ్లో పత్రి సార్తో లడఖ్ వెళ్ళాం. ఇంకా 2 నెలల్లో శరీరం వదిలేస్తారనగా లడఖ్ పోయినప్పుడు ఎందుకు అడిగాను సార్ని, సార్ ఈ ధ్యానం తర్వాత నెక్స్ట్ ఏదన్నా ఉందా అంటే ఆ మాటలు రాని మాటలతో సేవ అన్నాడు. ఈ సేవ అన్నప్పుడు ఎలా ఉంటుందనేసని ఒక సినిమా యాక్టర్ దగ్గర నుంచి తీసుకుందాం. చిత్తూరు నాగయ్య గారు, అందరూ పేరునుంటారు. ఈ చిత్తూరు నాగయ్య గారు అప్పట్లోనే సినీ ఫీల్డ్లో నెంబర్ 1గా వెలుగుతూ వచ్చారు. ఆ చిత్తూరు నాగయ్య గారు సినిమా తీస్తునేటప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, పద్మనాభం గారు, ఇంకా కొద్దిమంది మాస్టర్స్, అక్కడ ఉన్నటువంటి సినిమా యాక్టర్లంతా వెళ్ళేది చెన్నైలో. ఆ చిత్తూరు నాగయ్య గారికి వీళ్ళకందరికీ, రామారావుకి, నాగేశ్వరరావుకి, వీళ్ళకంతా 300-400 రూపాయల జీతం ఉంటే అప్పట్లోనే చిత్తూరు నాగయ్య గారికి 1 లక్ష రూపాయల జీతం ఆయనకి ఒక సినిమా తీస్తే. అటువంటి ఆయన ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి భోజనం పెట్టాలని, ఇప్పుడంటే అన్నీ ప్రతి ఒక్క ఉంటుంది, అప్పట్లో చెట్ల కింద భోజనం పెట్టేవాళ్ళంట. చెట్ల కింద వచ్చినటువంటి వాళ్ళకి, సినీ ఫీల్డ్లో వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తూ ఆయన 1 రూపాయి ఆశించకుండా సేవగా ఆయన భోజనం పెట్టి చేస్తున్నారు. ఆ తర్వాత ఇటువంటి భోజన కార్యక్రమాలు పెడుతూ ఉండేటప్పుడు పద్మనాభం గారు వచ్చారంట చిత్తూరు నాగయ్య గారి దగ్గరికి. వచ్చి, అయ్యా ఈ మాదిరి మీరు భోజనం పెడుతున్నారు అందరికీ, నేను కూడా అక్కడ భోంచేశాను, వచ్చిన వారు కూడా సినీ ఫీల్డ్కి వచ్చిన వారు కూడా భోంచేస్తున్నారు, నాకు కూడా ఒక అవకాశం కల్పించండి భోజనం పెట్టేదానికని అంటే అప్పుడు ఆయన అన్నాడంట చిత్తూరు నాగయ్య గారు, మా వాడు ఎవరన్నా కానీ భోజనంలో ఉప్పు కానీ ఏమన్నా తక్కువ ఉందా, అలాగే కారం ఏమన్నా ఉందా అనేసి అడిగితే లేదు బ్రహ్మాండంగా ఉందంటే నేనున్నంత వరకు నేను భోజనం పెడుతూ ఉంటాను, ఇదే మాదిరి మీరు కూడా ఒక రకంగా తీసుకొని పోయి వచ్చిన వారికి భోజనం ఏర్పాటు చేయండి అని చెప్పాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే చిత్తూరు నాగయ్య గారు సేవ అనేది ఎప్పుడైతే చేశారో ఆయన్ని చూసుకొని ఇంకొక మనిషి పద్మనాభం గారు సేవకు మొదలుపెట్టాడు. అటువంటి కార్యక్రమము ఒకరి తర్వాత ఒకరు చేస్తుంటేనే అది సేవకి ముక్తి మార్గం అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మి గారు. సేవ అనేది ఇంకొకరికి చేసేది కాదు. ఇందాక సార్ అన్నట్టు భోజనం పెట్టినా, ఒక పాంప్లెట్ పంచినా, ఒక ర్యాలీ చేసినా, ర్యాలీలో స్లోగన్ చెప్పినా, ఏం చేసినా ఈ భూమి మీద మనం నేర్చుకోవటానికే, మన కోసం మనం చేసుకుంటున్నాం. చాలామంది అంటూ ఉంటారు వీళ్ళు సేవ చేస్తారు. ఎవరికి చేస్తున్నాం సేవ? మనం ఎదగటానికి, మనం నేర్చుకోవటానికి, మనం ఆనందంగా జీవించటానికి. మన వల్ల ఒక మనిషి ధ్యానం నేర్చుకొని మీ ద్వారా నేను ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొందాను అని ఒక్క మాట చెప్పినప్పుడు మనలో కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఈ ఆనందం కోసం సేవ చెయ్యాలి. మనం భూమి మీద ఆనందంగా జీవించాలి అంటే పక్కవాడి మేలు కోరుకొని మన దగ్గర ఉన్నది ఇవ్వగలగటమే సేవ. చెప్తూ ఉంటారు, ర్యాలీలు చేస్తారు కదా మేడం మీరు, ఎవరైనా మారారా అని అడుగుతారు. వాళ్ళు మారుతారని నేను ఎందుకు చేస్తాను? వాళ్ళని మార్చే శక్తి నాకెక్కడ ఉంది? మరి ఎందుకు చేస్తున్నారు అని అంటే నేను నేర్చుకుంటున్నా. ఒక ర్యాలీ పట్ల నాకున్న ఇంటెన్షన్ ఏంటో నన్ను నేను తెలుసుకోవటానికి
నా కోసం నేను చేసుకుంటున్నా. సో ఆత్మపరంగా మనం ఎదగటానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులని, మనుషులని మనం వాడుకుంటున్నాం అనేది నేను అనుకుంటాను. అంతే కదా సార్? మరి వాళ్ళు ఇంతమంది ఉంటేనే కదా ఇవాళ ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మరి వీళ్ళందరి ద్వారా నేర్చుకోవటమే కదా మనం చేస్తుంది. వీళ్ళకొందో ఏదో చేస్తున్నాం, ట్రస్ట్ వాళ్ళందరూ ఇలా ఇన్ని ఏర్పాట్లు చేశారు అనుకున్నా. ఈ ఏర్పాట్లు చేయడంలో మా శక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నమే ఇది. మన కోసం మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. లక్ష్మి మేడం, సేవ అంటే నా కోసం నేను, నా అభివృద్ధి కోసం నేను చేసుకునేది, బయట చేసేదేం లేదు. వాస్తవానికి బయట నుంచి చేసేదేం లేదు. బయట అక్కడ ఉన్న నాకు నేను చేసుకుంటున్నాను. యా మేడం. అనిత మేడం. చెబితే చేసేది పని, తీసుకుని చేసేది సేవ అన్నారు సత్యసాయి అండి. అలాగే పత్రి సార్ కూడా ఈరోజు ధ్యానంకి వచ్చిన అందరికీ పంచండి అని చెప్పారు. మరి నేను 18 సంవత్సరాల క్రితం ఇదే నిర్ణయం తీసుకున్నా. సేవే ఒక సాధన అని చెప్పారు ఇందాక సార్. అది నాకు పూర్తిగా అది ఆనాడు అర్థమయ్యి నిజంగా చాలా ఎదిగింది నేను సేవలోనేనండి. సాధనలో ఏ ప్రక్రియ అయితే జరిగి ప్రతి వ్యక్తిలోని మార్పు వస్తుందో అది సేవ ద్వారా మార్పు వస్తుంది అన్న విషయానికి వస్తే నా జీవితమే నాకు ఒక ఉదాహరణ. తినటం, తాగటం, బట్ట కట్టటం, మాట్లాడటం, ఇంగిత జ్ఞానం అన్నీ కూడా నేను సేవలోనే నేర్చుకున్నాను. మరి సేవ, అందరూ కూడా సేవా తత్పరులు కావాలన్నదే మనందరి ఆశయం. థ్యాంక్ యూ. మరి మీ అందరి అభిప్రాయాలు విన్నాను. నా అభిప్రాయం కూడా ఈరోజు నేను షేర్ చేస్తాను. సేవ నేను మొదలుపెట్టింది నా ఈగో తగ్గించుకోవడానికి. ఈగో తగ్గుతుంది అనేది నేను పెద్దవాళ్ళు చెబితే విన్నాను ఫస్ట్లో. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పత్తిసారిని కలవడం జరిగింది. ఆ టైంలో డిస్కషన్స్ మధ్యలో వచ్చింది, సేవ చేస్తే, పక్కవాడికి సేవ చేస్తే మన ఈగో తగ్గుతుంది. అంటే ఆ మందమైన లేయర్ ఉంటుంది కదా, అంటే మన తత్వాన్ని, మన ఒరిజినల్ సెల్ఫ్ని చేరుకోకుండా, అంటే ఒక స్మోకీ మిర్రర్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. డాన్ మిగ్వెల్ రూయిజ్ అని రాస్తారు 4 అగ్రిమెంట్స్ అనే బుక్లో. స్మోకీ మిర్రర్ అని ఉంటుంది. అద్దంలోకి చూస్తే మన ప్రతిబింబం మనకి స్పష్టంగా కనిపించదు. అంటే నీ ఒరిజినల్ నువ్వు ఏంటి అనేది స్పష్టంగా మనకు తెలియదు. ఎందుకు అంటే దాని మీద స్మోకు, మట్టి అంతా కూడా రాయబడి ఉంది. ఆ స్మోక్ ఏంటంటే నేను అన్న అహంకారం, నేను ఫలానా, నేను డాక్టర్ని, నేను కోటీశ్వరుని, నేను ఫలానా అధికారిని, ఇదంతా కూడా ఒక స్మోక్ కమ్మి ఉంది అనమాట. అంటే నీ సత్యమైన, అంటే ఆ మిర్రర్ని ఓపెన్ చేస్తే నీ ప్రతిబింబం, నీకు ఒరిజినల్ సెల్ఫ్ని చూసుకోగలగాలి. అది చూడడం లేదు మనం. నీ ఒరిజినల్ సెల్ఫ్ని చేరుకునేదానికి సేవ చేయాలి అని పత్రి సార్ ఆ రోజు చెప్పారు. ద ట్రూ సెల్ఫ్ అర్థమవుతుంది, ఎందుకంటే ఈగో డ్రాప్ అవుతుంది. సార్ ఎప్పుడైతే ఈ మాట చెప్పారో మరుసటి రోజు నుంచి నేను, సారు లోపల బెడ్రూమ్లో ఒక బాత్రూము, సార్ ఇంట్లో బయట సైడ్, అవుట్ సైడ్ మేమందరం ఒక బాత్రూమ్ ఉండేది. ఉదయాన్నే కొన్ని సంవత్సరాలు రోజు లేయంగానే నేను బాత్రూమ్ కడిగేవాడిని. లేవంగానే ఫస్ట్ పని అదే, స్నానానికి వెళ్ళి. ఆ తర్వాత కర్నూలు పిరమిడ్లో రెగ్యులర్గా బాత్రూమ్స్ కడిగేవాడిని. అంటే ఈగో డ్రాప్ అవ్వాలి. ఎంబీబీఎస్ జారిన పిల్లోడికి ఆ షూ వేసుకొని, ఆ కోట్ వేసుకొని కైండ్ ఆఫ్ ఇది డెవలప్ అవుతుంది. అప్పుడు అనుకున్నాను డ్రాప్ చేసుకోవాలా. అంటే ఆధ్యాత్మికలో అసలు మనం వచ్చేది ఎందుకు వస్తాము, అసలు స్పిరిచువాలిటీలోకి ఎందుకు వస్తాము? ఐని డ్రాప్ చేసుకోవడానికి వస్తాము, నన్ను నేను డ్రాప్ చేసుకోవడానికి వస్తాము. ఈ అహంకారంతో కూడిన ఐ ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఒరిజినల్ సెల్ఫ్, నేను నిజమైన నేనుని చేరుకుంటాం. ఆ తత్వం బోధపడుతుంది. ఈ ఐ డ్రాప్ అవ్వాలి అంటే మరి ఓషో చెప్పినట్టుగా ఆజ్ఞాచక్రం ఓపెన్ కావాలి. అహం బ్రహ్మాస్మి అనే స్థితి కన్నా చేరాలి, లేదా సేవ చేసుకుంటూ పోవాలి. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడు తెలుస్తుంది? 3వ కన్ను తెరిచిన తర్వాత, అరే అక్కడ ఇక్కడ అంతా ఒకటే పదార్థమే ఉంది, 2 లేవు అని. ఇంకో కంటిన్యూషన్ ఏంటంటే, మేడం అన్నారు నాకు నేను చేసుకుంటున్నానని. వాస్తవానికి ఎవరికేం చేయడం లేదు. దీన్ని మన పురోభివృద్ధి కోసం, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మనము సేవను ఎంచుకుంటున్నాం. పత్రిసారి ఎప్పుడు చెప్తారు, కర్మయోగము, ధ్యానయోగము, సేవాయోగం, ఈ మూడింటిని ఏదో ఒకటి ఎంచుకో ముక్తి కోసం అంటాడు. అక్కడికి చేరడానికి ఇది ఒక మార్గం. ఇది ఎందుకంటే ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి. నేను ఒక సమయంలో సార్ నేను డెవలప్ కావడం లేదు, నాకేమీ అనుభవాలు రావడం లేదు, నేను ఒకసారి దిగులు పడ్డాను ఆయన దగ్గరికి వెళ్ళి. అప్పుడు నేను మా గ్రామం చుట్టూతా కొన్ని గ్రామాల్లో మేము ధ్యానం చెప్పడానికి ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాళ్ళం.
ఆయన రాశారు నాగల్దిన్న డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ డెవలప్మెంట్ అని రాశారు. అది ఎట్లా అవుతుంది? నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తే నేను ఎట్లా డెవలప్ అవుతాను అని అడిగాను ఆయన్ని. అప్పుడు చెప్పారు ఆయన, ఇక్కడ ఒక కొవ్వొత్తి క్యాండిల్ కాన్సెప్ట్ చెప్పారు. ఇక్కడ ఉన్నది కొవ్వొత్తి, అక్కడ ఉన్నది కూడా ఒక క్యాండిలే. ఇది వెలిగింది, ఇంకొక క్యాండిల్ని వెలిగించాలి. నువ్వు ఎన్ని వేల క్యాండిల్స్ వెలిగిస్తావో ఆ వెలుగు కూడా నీదే అని చెప్పాడు ఆయన. అక్కడ కూడా నువ్వే ఉన్నావు. కాబట్టి నేను ఎంత సేవ చేసుకుంటానో, ఎంత పని చేస్తానో ఏమీ ఆశించకుండా, నిష్కామ కర్మ. నెక్స్ట్ ఆ క్వశ్చన్కి వద్దాం. ఏమీ ఆశించకుండా చేయాలి. అలా అన్నం పెడుతూ ఒక ఫోటో తీసుకోవడం అవన్నీ కాదు. అది ఏమీ ఆశించవద్దు, ఫోటో కూడా ఆశించవద్దు. నిష్కామ కర్మ పెద్ద యోగం అది. కాబట్టి నువ్వు ఎంత బయట పని చేస్తావో, ఎన్ని క్యాండిల్స్ నువ్వు వెలిగిస్తావో నువ్వు అంత డెవలప్ అవుతావు. ఇది ఆ వెలుగు కూడా నీదే అని చెప్పారు సార్. అప్పుడు అర్థమైంది, నేను సేవ చేయాలి, నేను ఎంత సేవ చేస్తానో బయట అంత నేను ఎదుగుతానన్న విషయం నాకు స్పష్టంగా చెప్పారు సార్. కాబట్టి అందుకు నేను ఈ మార్గంలోకి వచ్చాను. థ్యాంక్ యూ. సేవ అంటే నిష్కామ కర్మ. మరి వేదికలు అలంకరించిన పెద్దల్ని మరి నిష్కామ కర్మ మీద వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుందాం. సో నిష్కామ కర్మ, మనమందరం సేవ చేస్తున్నాం, అందులో ఏం డౌట్ ఏం లేదు. మనందరం కూడా ఖచ్చితంగా సేవ చేస్తాం, మనకి అలవాటు అయిపోయింది. ఈ అలవాటులో తెలియకుండా బాగా చేయగా కొన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ మొదలైపోతాయి. నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నాకు ఇక్కడ సన్మానం చేయాలి, నాకు సన్మానం. ఒకసారి చాలా విచిత్రం జరిగింది. ఒక అబ్బాయి, నేను ఇక్కడ సేవాదాల్లో నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి చాలా బాధగా చెప్తున్నాడు. ఏంటంటే, నాకు సన్మానం వేరే వాళ్ళు చేశారు సార్, పత్రసారి చేయలేదు. నేను ఒకరోజు నీళ్ళు వేసాను, ఒకరోజు నీళ్ళు వేసిన దానికి అసలు నా ఉద్దేశం ప్రకారం మన ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ చేసినా అది సేవ కిందకే రాదు, అది కర్మ కిందకి పోతుంది. నిష్కామ కర్మ యోగము కాదు, అది వ్యాపారం అవుతుంది. మనము వ్యాపార దృక్పథంతో చేయకూడదు, సేవా దృక్పథంతో చేయాలి. దృక్పథము, మనం ఏమి చేసినా, ఏది చేసినా, ఎలా చేసినా, ఎక్కడ చేసినా నిరహంకారంగా చేస్తున్నామా, ఎలాంటి ఫలాపేక్ష అంటే డబ్బుల గురించనే కాదు, ఫలాపేక్ష అంటే ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు నరాల్లో. అతి ముఖ్యంగా గుర్తింపు. నేను మంచి చేస్తాను, నన్ను ఎవరు గుర్తించారండి, మంచికి విలువ లేదు. మంచి చేయడం అనేది మన విధానము, అది మన కోసం మనం చేసుకుంటున్న ఆత్మ పురోగతి యొక్క సాధన. నేను రోజు పప్పు తింటున్నానండి, నన్ను ఎవరు గుర్తించారు అంటే, ఎవరు గుర్తిస్తారు, ఎందుకు గుర్తించాలి? నేను రోజు పడుకుంటున్నాను, 49 ఏళ్ళు నేను రోజు పడుకోబట్టి, నన్ను గుర్తించాలి అంటే నేను రోజు సేవ చేస్తున్నాను, అది నా యొక్క విధానము. రోజు చెట్టు నీడనిస్తుంటుంది, అది నా విధానము, అది తన విధానము. రోజు మన సేవా దృక్పథంతో సేవ చేస్తూనే ఉంటాము, చేస్తూనే ఉండాలి. అదే మన ఆస్తి, మన ఆస్తి. అది ఎందుకు ఆస్తి అంటున్నానంటే, మనం చేసే మంచి కర్మలే మనకు రేపటికి ఎల్లుండికి ఉపయోగపడతాయి. ఇందాక ఒక ఆవిడ క్వశ్చన్ అడిగారు, సార్ నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఎలా తీరుతాయంటే, ఇంకొకరికి సేవ చేయండి తీరుతాయని చెప్పాను. మా కష్టాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకొకరికి ఏం చేస్తాను, ఇంకేం చేస్తాను, ప్రతిరోజు చేయాలి, ఎక్కడున్నా చేయాలి. ఓన్లీ ధ్యాన మహాయాగంలోనే కాదు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఎక్కడో, అవునా కదా. వాళ్ళు అడగకుండానే మనమే వెళ్ళి చేయాలి. వాళ్ళు అడిగే అవసరం లేదు సార్, ర్యాలీలు చేస్తారు, అక్కడికి వెళ్ళి మనమే దూరి, మన బలం ఉంది చెయ్యాలి. అక్కడ పెద్దవాళ్ళు పోతుంటారు, మన బైక్లో పోతుంటారు, ఎక్కించుకొని దింపాలి. ఎవరు చెప్పాలి ఏంటి? దానికి బోర్డు కావాలా? ఇక్కడ సేవాదళ మెంబర్ అయి ఉండాలా? సేవాదళ మెంబర్ అయినా కాకపోయినా ఓకే, సేవాదళ టైం తీసుకొని సేవాదళ మెంబర్గా ఉండి ఫుల్ టైం సేవ చేస్తుంటే దట్ ఈజ్ వెరీ వెల్. ఎక్కడున్నా, ఈవెన్ బస్సులో వెళ్తుంటాం, లేడీస్ నిలబడుకో ఉంటారు పాపం, గర్భిణులు, నా సీటు, పెద్దవాళ్ళు నిలబడుకో ఉంటారు, ఇది నా సీటు, నేను ఖర్చు వేశాను. ఇక్కడ ఎక్కడ ఉంది? మనం ఎక్కడున్నా ఒక ధ్యానిగా, మిగతాల గురించి పక్కన పెడతాం, మనము ధ్యానులము, పత్రిజీ గారి దగ్గర పెరిగిన పిల్లలము. మన యొక్క డ్యూటీ ఏంటంటే, ఎక్కడున్నా మన విధానాన్ని
ప్రాక్టికల్గా ప్రకటించాలి. బస్సులో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఏ సెంటర్లో ఉన్నా, ఏ ధ్యాన కేంద్రంలోకి వెళ్ళినా ఇక్కడ చేయడం మనం అందరం తప్పనిసరిగా చేస్తాం. ఈ సేవా దృక్పథం అన్నది ప్రతి చోట, ప్రతిరోజు, ప్రతి ధ్యాన కేంద్రంలో, ప్రతి కార్యక్రమంలో కూడా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేస్తే దానికి మనం బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ అయిపోతాం. అదే మన ఆస్తి. మన జీవితం అద్భుతంగా ఉండాలి, మన ఆత్మ పురోగతి చెందాలి, మనకి ఎలాంటి కష్టాలున్నా పోవాలి, మనం ఆత్మశక్తిని పొందాలి. ఇవన్నిటికీ ఒకటే మార్గం, ధ్యానం తర్వాత సేవ, 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 ఇంకొకటి లేనే లేదు. ఒకసారి అనుకోకుండా ఒక చిన్న సంఘటన జరిగింది, ఏమనుకోకుండా చెప్తాను. నేను సారు ఇద్దరం కలిసి ఒక ఊరికి వెళ్ళాం వాలంటీర్స్ కోసం. అక్కడ ఒక పెద్ద ఆవిడని కలిస్తే ఏమన్నారంటే, మీరు ఎన్నో జన్మల కర్మలు చేసుకున్నారు కాబట్టి ఈ పొరపాటున సేవ చేస్తున్నారు, మేము అంతా పైలోకాల్లో పని చేస్తాం, ఇక్కడ కాదని. ఎవరిని పట్టుకొని ఎవరిని అంటుంది ఈయన, మా తాతల కాలం నుంచి ధ్యానంలో ఉన్నారు, సేవా దృక్పథం అని ఎలా చిన్నది అవుతుంది? పైలోకాల్లో చేస్తారట సేవలు. పైలోకాల్లోనే మొత్తం అన్ని పనులు చేస్తాం, అన్ని మొత్తం హాస్టల్ వర్క్స్ వర్క్ చేస్తాం మేము, ఇలాంటి పనులు ఏం చేయం, మా దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు లేని పనులు ఉన్నారు. విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇక్కడ చేయలేని వాడు పైన ఏం చేస్తాడు? ఇక్కడ కనీసం నీళ్ళు అందలేంచేవాడు, ఆ దృక్పథం లేనివాడు పైన ఏం చేస్తాడు? దృక్పథము చాలా 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 ఇంపార్టెంట్. సేవా దృక్పథము. నేను తనడే వచ్చి ఉండొచ్చు కాక, నాకు హాస్టల్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కాక, ఎన్ని ఉన్నా మన తోటి మనిషికి మనం కనీస సహాయం చేయలేకపోతే అవన్నీ కూడా వేస్ట్. ఎన్ని తేడాలు వచ్చినా, ఎన్ని లోకాలకు వెళ్ళి చూసినా, ఒక మనిషిని మనిషిగా, తోటి మనిషికి సహాయం చేయలేని ఒక మనిషి యొక్క విధానం రాంగ్ కాన్సెప్ట్. సో సేవా దృక్పథంతో నిష్కామ కర్మలు చేస్తూ మనం వెళ్తూనే ఉండాలి అని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ మా సార్. రమేష్ గారు, నిష్కామ కర్మ డెఫినేషన్. నిష్కామ కర్మ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి చెప్తారండి, కర్మ చెయ్యి, దాని ఫలితాన్ని ఆశించకని చెబుతారు. కర్మ చేయటమే మన బాధ్యత అండి, దాని గురించి మనము రిజల్ట్ అనేది చూడకూడదు అనమాట. అదే నిష్కామ కర్మ అండి. ఇలాంటి మరి చక్కటి ధ్యానమాయకంలో మనం కూడా మన వంతు బాధ్యత తీసుకొని పనిచేయడమే నిష్కామ కర్మ అండి. ఇప్పుడు ఉమామేశ్వర గారు చెప్పినట్టుగా ఇక్కడే కాదండి, మా జిల్లాలో మరి ఏ కార్యక్రమం ఉన్నా కానీ, దాన కార్యక్రమం కానీ, శాకాహార ర్యాలీ కానీ, ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి నా బాధ్యత ఏంటో నేను తీసుకొని సేవ చేస్తుంటానండి. మా జిల్లాలో అందరూ అంటుంటారు అన్నమాట, మీరు భలే చేస్తుంటారు రమేష్ గారు అని చెప్పేసి. నాకు అలా అనిపిస్తుంది లోపల నుంచండి. మనకి సన్మానాలు చేయాలా, లేకపోతే ఎవరైనా చూస్తారా, ఒకళ్ళని మెప్పు కోసం కాదండి మనం సేవ చేసేది. నాకు లోపల అనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే 2009లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానో, అది ప్రతిసారి ఆడియో సీడీ విని అప్పుడు అనిపించిందండి ధ్యానం చెప్పాలని. ఇల్లందులో మరి ఇల్లందులో నేను ధ్యానం చెప్పడానికి నాకు 2 నెలలు పెట్టిందనమాట. ఒక 50 ఏళ్ళకి అక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. మరి పిఎస్ఎస్ఎంలో అక్కడ నుంచి కూడా మరి నా ఏ కార్యక్రమం ఉన్నారండి, ఏదైనా కానీ ఇది నిష్కామ కర్మని ఇప్పుడు సారు ప్రశ్న వేశారన్నమాట. చక్కటి ప్రశ్న. మరి దానికోసం నేను చేస్తూనే ఉంటానండి. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మరి చక్కటి మన గురువు గారు ఆ బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత తీసుకొని మనము మన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాల కోసం ప్రతి ఒక్కళ్ళు మన ఏంటిది ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకార జగత్, దానికోసం నా వంతు నేను పనిచేయాలండి. నా బాధ్యత ఏంటి, మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ప్రతి విభాగంలో నేను పనిచేస్తానండి. అది పిరమిడ్ సేవాదళ, లేకపోతే పిఎంసీనా, లేదా ఇంకోటి కాదండి, ప్రతి దాంట్లో నేను ఉంటా, ప్రతి దాంట్లో నేను బాధ్యత తీసుకుంటా. అది నిష్కామకారాన్ని తెలుసుకున్నాం. మరి నేను చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాధ్యత తీసుకుందాం మాస్టర్స్. మరి థ్యాంక్ యూ. సంగీత్ బాబు గారు, మన గురించి పిరమిడ్ మాస్టర్లు మనమే చెప్పుకోవడం చాలా ఆనందమైన విషయం. నేనైతే ఇంకొక మాస్టర్ని తీసుకొని వస్తున్నాను ఇక్కడికి. ఎందుకంటే పని చేస్తే ఆశించకుండా ఉండడానికి 97 నుంచి 1997లో ధ్యానానికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేవ చేస్తూనే ఉన్నాం, ధ్యానం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు కొద్దిమంది మాస్టర్లను నేను పరిచయం చేపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సేవకి ఫలితం ఎలా ఉంటుందనేసని. కళ్యాణ సుందరం అనేసని మీరు అందరూ వినుంటారు. తిరువళ్ళవేర్ అయింది, నార్త్ తమిళనాడు. ఆయన ఒక లైబ్రరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన కళ్యాణ సుందరం ఆయన పేరు. ఆల్రెడీ పేపర్లలో టీవీలలో అంతా వచ్చి ఉంటుంది. ఆయన గురించి యూట్యూబ్ పోతే కూడా తెలుస్తుంది.
ఆయన పని ఏమిటంటే 30 సంవత్సరాలు లైబ్రరీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆయనలో ఒక ప్రేరణ వచ్చింది, ఒక సేవ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తక్షణమే ఇమీడియట్లుగా ఆయన ఏం చేశాడంటే ఒక నెల జీతం తీసుకొని పోయి ఒక వాలంటీర్ నెల జీతం తీసుకొని పోయి ఓల్డేజ్ హోమ్కి ఇచ్చేసి అక్కడే ఆయన పని చేసుకొని అక్కడే స్నానం చేసి ఆయనకు తెలిసినటువంటి ఒక మ్యాథమెటిక్స్ని వాళ్ళకి సబ్జెక్టుగా చెప్పి మళ్ళీ యథా ప్రకారం డ్యూటీ చేసాడు. మళ్ళీ 2వ నెల జీతం వచ్చిన తక్షణమే 2వ నెల మళ్ళా వెళ్ళి ఇంకొక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ జీతం ఇచ్చి అక్కడ గడిపేవాడు. అలా వచ్చినటువంటి ప్రతి నెల జీతం ఆడిచ్చి సేవ చేస్తూ ఆడ వర్క్ చేసుకుంటూ అతను తెలిసినటువంటి మ్యాథమెటిక్స్ అని చెప్తూ పోతూ వచ్చాడు. ఇలా చేస్తూ ఉండేటప్పటికి రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ వచ్చినటువంటి డబ్బును కూడా మళ్ళీ ఆయన యథా ప్రకారం ఓల్డేజ్ హోమ్కి అంతా ఇస్తూ వచ్చారు. ఇలా ఇస్తూ ఉండేటప్పుడు ఆయనని అమెరికా గవర్నమెంటు ఒక లెటర్ పంపించింది. ఈయన గురించి తెలుసుకునింది, ఈయన పరిస్థితి తమిళనాడులో ఈయన ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో తెలుసుకున్న తక్షణమే ఆయనకు ఒక లెటర్ వచ్చింది కళ్యాణ సుందరంకి. నేరుగా కళ్యాణ సుందరం లెటర్ వచ్చిన తక్షణమే ఆయన నేరుగా అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి పోయిన తక్షణం అక్కడ ఇదే మాదిరి ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆయనకు సన్మానం చేసి అతని చేతికి 30 కోట్ల రూపాయల డబ్బు చెక్కు ఆయనకి ఇవ్వడం జరిగింది. చెక్కు ఆయన చేసినటువంటి సేవకి 30 కోట్ల రూపాయలు చెక్కు ఇచ్చిన తక్షణమే ఆ చెక్కు తీసుకొని మళ్ళీ యథాప్రకారం ఇండియాకు వచ్చేసాడు. ఇండియాకు వచ్చి ఇమీడియట్గా ఆయన ఇంటికి ఎత్తుకొని పోలా, నేరుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ బ్యాంకుకి పోయి ఆ 30 కోట్ల రూపాయలు ఆడవేసి 30 ఓల్టేజ్ హోమ్కి ఆ 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కళ్యాణ సుందరం అనేటటువంటి వ్యక్తి. ఆయనని గుర్తించినటువంటి పేపర్లు టీవీలు అంతా పోయేటప్పటికి మన తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నేరుగా కళ్యాణ సుందరం గారి దగ్గరికి పోయారు. అప్పా నాన్న, నిన్ను నేను తండ్రిగా గుర్తిస్తున్నాను, కాబట్టి మా ఇంట్లో మీరు సెద తీర్చుకోండి, ఇన్ని ఏళ్ళుగా మీరు సేవ చేశారు కాబట్టి సెద తీర్చుకోండి అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, నన్ను నువ్వు తండ్రిగా తీసుకుంటున్నావు కాబట్టి ఒక కొడుకుగా ఒక కొడుకుగా నేను తీసుకుంటున్నాను కాబట్టి కొడుకు అనేవాడు తండ్రి దగ్గర ఉండాలి కానీ తండ్రి అనేవాడు కొడుకు దగ్గర ఉండాల్సిన పని లేదు, నువ్వే నా దగ్గర ఉండమని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కళ్యాణ సుందరం. ఆయనకు వద్దు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే వర్షం వస్తుంది, పిరమిడ్ కాడ వర్షం పడుతుంది, ఇక్కడ పడదా వర్షము? సరస్వతి ప్రాంగణం దగ్గర పడదా వర్షము? పిరమిడ్లో ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో నీకు రావాల్సిన ఫలితం అనేది యథాప్రకారం సరస్వతి ప్రాంగణం కూడా వచ్చి తీరుతుంది. పిరమిడ్ కాడ ఎలా అయితే ప్రతి ఒక్కరికి వర్షం అనేది అక్కడ ఎలా పడుతుందో, నువ్వు కోరకుండా ఏదైతే వర్షమో ఆడ పడాలని నువ్వు అనుకుంటావో నువ్వు ఉన్న ప్రదేశానికి కూడా వర్షం అనేది వచ్చి తీరుతుంది. సేవ అనేది ఎప్పుడైతే చేస్తూ ఉంటామో రావాల్సిన ఫలితం అనేది వచ్చి తీరుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సంగీత్ బాబు గారు. మేడం లక్ష్మి మేడం, నిష్కామ కర్మ డెఫినేషన్. అసలు ఈ పదానికి అర్థం చెప్పగలిగే అంత శక్తి మనకుందా అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. అర్థం చేసుకొని ఆచరిస్తూ ముందుకు వెళ్తున్నాం. సేవ అనగానే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేది సేవ. ఇందాక సార్ అన్నట్టు ఫోటోకి నేను ఇచ్చాను కాబట్టి ఏదో ఒక దానం చేస్తా, ఒక చిన్న రైస్ ప్యాకెట్ ఇచ్చి ఫోటో దిగి ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టేస్తున్నారు. అది సేవ ఎలా అవుతుంది? అక్కడ నువ్వు పేరు ఆశించావు, గుర్తింపును కోరుకున్నావు, నువ్వు కోరుకున్నది నీకు వచ్చింది, ఫలితం ఏంటి మరి? అక్కడ నో రిజల్ట్. భౌతికంగా నువ్వు కోరుకున్నావు, వచ్చింది. కానీ సేవ అనేది ఆత్మపరంగా అనుకున్నప్పుడు ఆశించకుండా, ఆత్మపరంగా ఆత్మ ఎదగాలి అంటే ఆశించకుండా చేసేది సేవ అవుతుంది. భౌతికంగా గుర్తింపు కోరుకుంటే గుర్తింపు వస్తుంది. నేను సేవ చేస్తున్నాను, నాకు ఒక ఇది కావాలి, లేదా అకామిడేషన్ కావాలి, లేదా ఐడి కార్డు కావాలి, మేము ముందళ్ళు తినాలి, మేము సేవ చేస్తున్నాం. ఇవన్నీ వింటా ఉంటే ఎవరి కోసం ఎవరు చేస్తున్నాము? ఇక్కడ ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మనం. ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో ఫోటోలు కానీ కానీ చూస్తామంటే నా పరిధిలో నాకు ఒక నవ్వు అనిపిస్తుంది. అంటే వీళ్ళు నేర్చుకునే, ఎవరిది తప్పు కాదు, నేర్చుకునే క్రమంలో ఉన్నాం అందరమీ కూడా. ఇక్కడ అందరం ఉన్నాం, చేస్తున్నాం, ఎవరి పరిధిలో వాళ్ళని చేస్తున్నాం. ఇక్కడ అందరూ చేస్తున్నారు, అందరం చేస్తే అవుతుంది సేవ. కాకపోతే నిష్కామ కర్మ అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా మనది మనం చేసుకుంటూ వెళ్తే మనకు రావాల్సింది
మనకి వస్తుంది. ఇక్కడ ఒక ధ్యానం చెప్పాం, అంటే నేను నేర్చుకున్నది అది. నేను ధ్యానం చేస్తున్నా, ధ్యాన ఫలితం నాకే వస్తుంది, పక్క వాళ్ళకైతే వెళ్ళదు. ఇది సృష్టి నియమం, నేచర్ ఆఫ్ లా. నేను చేసింది ఫలితం నాకే వస్తుంది. లేదా నేను ఒకరికి ధ్యానం చెప్పాను, ఆ ఫలితం కూడా నాకే వస్తుంది. అడిగినా అడగకపోయినా ఆ ఫలితం నాదే. అది ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, మరు జన్మకు వస్తుందా కాదు, ఎప్పటికైనా నేను చేసింది నాకే వస్తుందన్న నమ్మకం నాకుంది. నేను ధ్యానం చేశాను, ధ్యాన ఫలితం ద్వారా నేను ఆరోగ్యాన్ని పొందాను, ఆనందాన్ని పొందుతుంది. నా కోసం నేను చేసుకునేదే సేవ, నా కోసం నేను చేసుకుంటున్నాను, ప్రతిఫలాన్ని ఆశించద్దు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అనిత గారు. అందరూ చెప్పినట్టు ఏది ఆశించకుండా చేసేదే నిజమైన నిష్కామ సేవ అండి. ఈ సేవలో కూడా ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఇలాంటి అద్భుతమైన విషయాన్ని మనం జీర్ణించుకునే విధంగా తయారవుతాం. కాబట్టి అందరూ కూడా మొదలుపెట్టాం, నిష్కామ సేవలుగా తయారవుదాం. థ్యాంక్ యూ. నేను మొన్న సేవాదల్ ఆఫీస్లో కూర్చొని ఉంటే ఒక పిల్లవాడు వచ్చాడు నా దగ్గరికి. అయ్యా, నేను రాత్రి అంతా గేట్ దగ్గర నిలబడి సెక్యూరిటీ డ్యూటీ చేశాను. ఒక గ్రూప్ వచ్చి నన్ను ఒక పన్నోడిలాగా చూశారు. రై తీరా అంటే తక్కువ చూపు చూశారు, చూస్తున్నారు, మన వాళ్ళు కూడా చూస్తున్నారు. మరి సేవ చేయడానికి వస్తే ఇది ఏంటండి, మంచి పని కదా చేస్తున్నాను. ఏ చేంజ్ రావాలి మన మైండ్ సెట్లో, అంటే సేవ పట్ల ఏ మార్పు అయితే రావాలి, మనం చూసే దృష్టి ఎలా ఉండాలి. ఇప్పుడు సత్యసాయిబాబా ఉన్నారు, సేవాదల్ని ఇక్కడ పెట్టుకున్నారు. ఆయన తర్వాత కూడా సేవాదలే నడిపిస్తోంది. అన్ని ఆర్గనైజేషన్స్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సేవాదలు లేకుండా ముందుకు వెళ్ళలేవు. రాధాస్వామి సత్సంగ్ ఎలా ఉంది, గురువు ఇక్కడ పెట్టుకుంటారు. మరి మనందరం కూడా అంటే ఒక సేవ చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే చూడాల్సిన దృష్టి ఏంటి? తక్కువ చూపు చూస్తారు. అది కరెక్టా? ఏ మార్పు తెచ్చుకోవాలి మన మైండ్ సెట్లో? ఒక్కసారి మరి పెద్దలందరూ వాళ్ళ అభిప్రాయం చెప్తారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ చెప్పింది మనం చాలా చోట్ల గమనించాం, నేను కూడా గమనించా. ఇక్కడ ఏ విభాగంలో సేవ చేస్తున్నప్పటికీ, ఇక్కడ చేస్తుండొచ్చు, అక్కడ చేస్తుండొచ్చు, పిరమిడ్లో సేవ చేస్తుండొచ్చు, మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ సేవ చేసే వ్యక్తి ఎన్నో పనులు తను పక్కన పెట్టి, సమయాన్ని పక్కన పెట్టి, ఆరు తన ఆఫీసును పక్కన పెట్టి, ఆరు తన ప్రొఫెషన్ ఏంటో కూడా పక్కన పెట్టి, ఒకసారి బాత్రూంలో అవన్నీ చూడడానికి వెళ్ళాను నేను, ఇంకా మన సార్ వాళ్ళు కొంతమంది. ఏ బాబు ఇక్కడ రా అంటే టాయిలెట్ కడిగే వాళ్ళలాగా పిలిచారు. టాయిలెట్ల దగ్గర ఉండి సేవ చేస్తుంటే టాయిలెట్ కడిగేవాళ్ళ. ఆయన ఒక ప్రొఫెసర్, డాక్టరేట్ అయినప్పటికీ, ఒక కాలేజీలో ప్రిన్సిపాల్ అయినప్పటికీ తన యొక్క ప్రొఫెషన్ని పక్కన పెట్టి చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా వాళ్ళు అక్కడ పని చేస్తుంటే మనలో ఉండవలసిన విధానం ఏమిటి, మనము చూడవలసిన విధానం ఏమిటి, అది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు తక్కువవారు లేరు, ఎవరు ఎక్కువవారు లేరు. పిరమిడ్ సొసైటీలో అందరూ మాస్టర్స్మే. అందరూ మాస్టర్స్ అనుకున్నప్పుడు ఒకడు తక్కువ మాస్టరు, ఒకడు ఎక్కువ మాస్టర్ ఎలా అవుతారు? ఒకడు ఒక చిన్న పని చేస్తుంటే మనం చేయలేని పని వారు ఎలా తక్కువ వారు అవుతారు? నేనున్నాను, బరువులు ఎత్తలేను, నాతో కాదు. ఒకరికి శరీర దారుఢ్యం ఉంది, వాళ్ళు వచ్చి మూటలైనా మోసుకొని వెళ్ళి అక్కడ పెడుతూ ఉంటారు, వారు తక్కువ వారు ఎలా అవుతారు? సో సేవ చేసేవారి గురించి పక్కన పెడితే మనము సేవ చేసేవాడిని ఎలా చూడాలి? ఒక విభాగంలో ఒక దానికి భోజనం దగ్గర ఎంట్రీలో సేవాదాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాపం వేరే దారి లేక కంట్రోల్ చేస్తుంటారు, గట్టిగా అరుస్తుంటారు, వేరే దారి లేక. ఎందుకంటే ఒక్కసారిగా కొన్ని వేల మంది, 100 లక్షల మంది వచ్చి మీద పడితే వేరే దారి లేక గట్టిగా అరుస్తుంటారు. అది వాళ్ళ డ్యూటీ, అది వాళ్ళ ధర్మం చేస్తున్నారు. మనల్ని వాళ్ళ చిన్న చూపు చూడట్లేదు, మనం వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. మనమే ఒకసారి వేల మంది మీద పడితే మనం ఎలా ఉంటాము?
మొట్టమొదటిసారి 2011-12 ఐ థింక్ మన పిరమిడ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ పైన ఏదో ఉందంట అని ఒక్కసారి కొన్ని వేల మంది పడ్డారు, తోసుకొని కింద పడిపోతున్నారు. కింద పడిపోతున్న పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేక మారం గారు నాకు ఫోన్ చేశారు, అరే బాబు నాయన ఇట్లా పరిస్థితి జరుగుతుందని. కట్టెలు తీసుకొని వెళ్ళి అందరిని తోసి మన వాళ్ళనే చేయాల్సి వచ్చింది. కానీ బట్ అది చిన్న పని కాదు, మనము చేయలేని పని, మనం సిగ్గు అనుకుంటున్న పని, మనకు చేతకాని పని, మన అహంకారంతో మనం అడుగు వేయలేని పని. నేను ఒక డబ్బున్నవాడిని, నేను చదువుకున్నవాడిని, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అని అనుకొని మనం అడుగు లేని పని కూడా ఇక్కడ ఉన్నవారు ఎంతోమంది చేస్తున్నప్పుడు మనము ఎక్కడికైనా ఏ విభాగంలోకైనా వెళ్ళంటైనప్పుడు తగు జాగ్రత్తతో కూడిన మైండ్ సెట్తో మనం వెళ్ళాలి. దే ఆర్ డూయింగ్ డ్యూటీ, వాళ్ళు సేవా భావనతో చేస్తున్నారు. అఫ్ కోర్స్ నో డౌట్ చిన్న చిన్న తప్పులు ఉంటాయి, మనం అందరం మానవులమే. ఇక్కడ ఎవ్వరు పర్ఫెక్ట్ బుద్ధ అయిన వాడు లేడు, ఒకవేళ బుద్ధ అయితే ఇక్కడ ఉండేవాడే కాదు. మనమందరం సాధకులము, సేవ ద్వారా సాధకలు చేస్తున్నాం, ధ్యానం చేసి సాధన చేస్తున్నాం, ఇలా క్లాసులు చెప్పి సాధన చేస్తున్నాం, ర్యాలీలు చేసి సాధన చేస్తున్నాం. మనము సాధకులము మాత్రమే, సంపూర్ణ బుద్ధత్వం పొంది ఇంకొకరిని చిన్న చూపు చూడడానికి లేవు. ఒకవేళ నిజంగా మీరు సంపూర్ణ బుద్ధత్వం పొంది ఉంటే ఇంకొకరిని పొరపాటు కూడా చిన్న చూపు చూడరు. వాళ్ళ తప్పులు క్షమిస్తారే కానీ, వాళ్ళైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమిస్తారే కానీ చిన్న పని పెద్ద పని, నేను మాస్టరు, నేను సీనియర్ మాస్టరు, 30 years ఇండస్ట్రీ నేను, కాబట్టి నేను వస్తూనే అలా సలాం కొట్టి గేట్ తెరవాలి. సేవకుడు 30 years నుంచి సేవ చేస్తున్నాడు ఆయన, 35 years నుంచి నాకు గుర్తున్నంత వరకు. ఆయన ఎలా ఇంకొకరికంటే తక్కువ అవుతాడు? బీయింగ్ ఎ డాక్టర్, ఒక డాక్టర్ అయితే పొరపాటున టాయిలెట్లోకి అడుగు పెట్టరు, చాలా ఫ్రెష్ టాయిలెట్లు అన్నీ బాగా 5 స్టార్లు ఉంటే తప్ప అడుగు పెట్టరు. కానీ మన టాయిలెట్లన్నీ వెళ్ళి ఆయన చెక్ చేస్తుంటారు రోజు, అక్కడ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతోమంది చేస్తూ ఉంటారు. వారి బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు తెలీదు. వాళ్ళొక ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, అది ఏమీ లేని వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కాక బ్యాక్గ్రౌండ్ అయినా కూడా వారిని మనం చూడవలసిన విషయం ఒక గురుభావనతో, ఒక సద్భావనతో చూడాలి. అది మనందరి బాధ్యత. వారు ఇంకొకసారి డిస్కరేజ్ కాకుండా ఉండాలంటే, లేకపోతే ఎందుకులే బాబు ఈ పని చేయడం ఎందుకు, మనం అనిపించుకోవడం ఎందుకు అని యొక్క డిస్కరేజ్మెంట్ భావన వస్తుంది. అప్పుడు ఎవరు పని చేయడానికి కూడా రారు. రైట్? మన కోసం మనం చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎలా చూడాలి? మన ఇంట్లో అమ్మ ఎలా చేస్తుంది? మనమందరం లేవకముందు లేచి పొద్దున్న 4-5 లేచి తోమి అన్నీ రెడీ చేస్తే ఏంది పప్పు ఉప్పు అని చిన్నప్పుడు ఇసురు కొట్టేవాడు ఓపెన్ స్పీక్. నువ్వు చేసే పప్పు ఏంది, నువ్వేంది. అమెరికాకి వెళ్ళాక నాకు అర్థమైంది ఇంట్లో వాళ్ళ గొప్పతనం ఏంటనేది. నేను నాకు పప్పు కూడా 2 సంవత్సరాలు ట్రై చేస్తే రాలే చేసుకోవడానికి. అలాంటి పప్పు చేసేవాళ్ళని చీపు చూసేవాడిని. నువ్వు చేసే పప్పే కదా, నువ్వు చేసే సాంబారే కదా. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను స్పీకరు, నేను మాట్లాడుతుంటే అందరు చెవులు పనిచేస్తాయి, ఎవరు మాట్లాడరు అంటే ఇలాంటి తెలియని సరికాని భావనలలో నుండి మనము బయటికి రావాల్సిన టైం వచ్చింది. ప్రతిసారి ఎప్పుడు అలా ఎవరిని చూడలేదు, అవునా కదా? ఏ ఒక్కరోజు ఏ ఒక్కరిని సారు చిన్న చూపు చూడలేదు. కాబట్టి అందరినీ ప్రేమతో, అందరినీ గౌరవంతో స్టేజ్ మీద వస్తే ఉమామేష్ గారు అనేవాడు. నాకు ఎలా సార్ అన్నట్టు చాలా ఇబ్బందికరంగా ఉంది, సార్ గారు అనడం ఏంటి నన్ను. ఆయన అలా చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? పత్రసారి యొక్క రోల్ మనం అందరం తీసుకోవాలి సేవకుల పట్ల. సేవకులు అంటే ఒక సేవాదల్లో ఒక చేసే అనేవాళ్ళు కాదు, ఇంకొక విభాగం ఎక్కడ ఎప్పుడు ఏ రకమైన సేవ చేస్తున్నారు. ఈ మేడం స్టేజ్ మీద సేవ చేస్తున్నారు, ఇంకా వెనకాల అందరు సేవకుల పట్ల సేవాదాలు బాగా ఉండడం గొప్ప విషయం. లేకపోయినా పని చేసే ప్రతి ఒక్కరి పట్ల మన బాధ్యత ఏంటంటే గురుతర బాధ్యత. వారిని ఎంకరేజ్ చేయడం, వారిని ముందుకు వెళ్ళేటట్టు ఆనందంగా చేయడం మన బాధ్యత. థ్యాంక్ యూ అమ్మా. సంగీత్ బాబు గారు. ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, సేవ చేసే వాళ్ళందరూ లక్ష్మీపుత్రులు. ముక్తికి మార్గం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక మాస్టర్ని తీసుకొని వస్తేనే మన గురించి మనం ఎప్పుడు తెలుసుకుంటుంటాము.
ఒక మాస్టర్ చేసినటువంటి గొప్పతనాన్ని తెలుసుకుంటే పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు ఎలా ఉంటారనే దానిపైన మనకు నిదర్శనం. ఈరోజు పిరమిడ్ సేవాదళ్ అనేది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి పుత్రులైతే వాళ్ళు చేస్తున్నటువంటి సేవకి ముక్తి మార్గం అనేది తెలుసుకునేదానికి ఒక చిన్న కాన్సెప్ట్లో చెప్తాను. కుమ్మరి భీమన్న అనేసి ఒక ఆయన ఉన్నాడు. అలాగే తొండమాన్ చక్రవర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరంటే వెంకటేశ్వర స్వామిని బంగారు పూలతో పూజించేవాడు. కుమ్మరి భీమన్న అనే ఆయన ఎవరు అంటే ఒక చెక్క బొమ్మతో వెంకటేశ్వర స్వామిని తయారు చేసుకొని మట్టి ముద్దల్ని తెచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి పూజ చేసేవాడు. అహం వచ్చింది ఎవరికి? మన తొండమాన్ చక్రవర్తికి. నేను బంగారు పూలతో చేస్తా ఉంటే అతను ఎవరో మట్టి పూలతో చేస్తాడని దాన్ని తోసి మళ్ళీ బంగారు పూలు పెడతా వచ్చినాడు. ఇది వెంకటేశ్వర స్వామి గమనించినాడు. వీడికి తోక కత్తిరించాలనుకున్నాడు. ఎవరైతే అహంతో ముందుకు పోతూ ఉంటారో వాళ్ళని తోక కత్తిరించాలనుకొని ఆయన అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనే ఆయన ఎవరు అంటే తొండమాన్ చక్రవర్తి యుద్ధానికి పోతా అంటే వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు ఇచ్చి యుద్ధానికి పంపించేటువంటి వ్యక్తి. లైవ్ మాస్టర్స్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తొండమాన్ చక్రవర్తి. అటువంటి ఆయనకి అహం వచ్చినప్పుడు ఇతను ఎలా కత్తిరించాలనేసిన ఒక ఆలోచన వచ్చినప్పుడు తొండమాన్ చక్రవర్తికి కనిపించకుండా కొద్ది రోజులు ఆగినప్పుడు ఈయన మట్టి పూలతో సేవ చేస్తున్నాడు. మట్టి పూలతోనే చేస్తున్నాడు. స్వామి యొక్క సేవ తెలుసుకొని స్వామి కనపడలేదే ఎలా అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు మళ్ళీ స్వామి ప్రత్యక్షమైనాడు. నేను నీ దగ్గర కాదనైనా నీ బంగారు పూల దగ్గర నేను ఉండను, మట్టి ముద్దలైనటువంటి కుమ్మర భీమన్న నాకు ఉన్నాడు, అక్కడ ఉంటాననేసి స్వామి మెసేజ్ ఇచ్చడం జరిగింది. ఈ గుర్రంలో పరివారంతో అంతా పోయినాడు. ఎవరు? కుమ్మర భీమన్న దగ్గరికి తొండమాన్ చక్రవర్తి. పోయేటప్పటికి ఈ తొండమాన్ చక్రవర్తి అక్కడ కూర్చొని నేరుగా మట్టి ముద్దలు తయారు చేస్తూ మట్టితో కుండలు తయారు చేస్తూ ఆడ పెడతా వచ్చినప్పుడు తొండమాన్ చక్రవర్తి. వచ్చిన తక్షణమే నేరుగా చూసి, అయ్యా వెంకటేశ్వర స్వామి నీ దగ్గర ఉన్నాడంట కదా, నాకు ఒకతూరి పిలువు అని అంటే తొండమాన్ చక్రవర్తితో అంటాడు కుమ్మర భీమన్న, నువ్వు పిలిచినప్పుడు వచ్చేదానికి వెంకటేశ్వర స్వామి కాదు, అరగంట ఓపిక పట్టు, ఇప్పుడు 12:30 అయింది టైము, 1 గంటకి భోజనానికి పిలుస్తాను, అప్పుడు వస్తాడు ఆయన అనేసి అంటాడు. సరే అనేసి అరగంట వెయిట్ చేస్తాడు తొండమాన్ చక్రవర్తి కుమ్మర భీమన్న దగ్గర. కుమ్మర భీమన్న నేరుగా ఏం చేసినాడు, సగం కుండలో ఒక గంజి అంటే పెరుగన్నంతో ఉన్న ఒక గంజి ఆడ పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు పెట్టి, స్వామి 1 గంట టైం అయింది రావయ్యా భోంచేయంటే నేరుగా వెంకటేశ్వర స్వామి ఆ కుమ్మర భీమన్న దగ్గరకు వచ్చి ఆయన పెట్టినటువంటి గంజితో కూడినటువంటి ప్రసాదాన్ని సేవించినాడు వెంకటేశ్వర స్వామి కుమ్మర భీమన్న దగ్గర. అదే మాదిరి ఆ యొక్క కుమ్మర భీమన్న ఎప్పుడైతే భక్తితో సేవతో స్వామిని కొలిచినాడు కాబట్టి ముక్తికి మార్గం చూపించినాడు వెంకటేశ్వర స్వామి. అదే మాదిరి తొండమాన్ చక్రవర్తి అహంతో ఉన్నాడు కాబట్టి ముక్తికి అనేది 3 జన్మలు ఎత్తింది ముక్తి మార్గం పొందేదానికి తొండమాన్ చక్రవర్తి. అలాగే పిరమిడ్ సేవాదళం అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీపుత్రులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి మాస్టర్స్ అని నేను భావిస్తున్నాను. ఇప్పటికి కూడా కులశేఖరపడికి అవతలే పెడతారు వెంకటేశ్వర స్వామికి మజ్జిగన్నం. అది కుమ్మర భీమన్నకు సంబంధించినటువంటి ఒక వస్తువుగా ఒక భోజనంగా ఆయనకు పెడతారు. కానీ మిగతా ఆ కులశేఖరపడి వెనకనే లడ్డు కానీ వడ కానీ పులిహోర కానీ ఇంకోటి కానీ కులశేఖరపడి అవతల పెడతారు, ముందు మాత్రం ఆయన పెడతారంటే సాక్షాత్ ఆయన వెంకటేశ్వర స్వామితో ఉన్నాడు. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పనిచేసేటటువంటి పిరమిడ్ సేవాదళ మాస్టర్స్ ఎవరంటే సాక్షాత్ వాళ్ళు లక్ష్మీపుత్రులే. ఈరోజు వాళ్ళు మన దగ్గర సేవ చేస్తున్నారంటే అందరికీ పొలాలు ఉంటాయి, అందరికీ కుటుంబం ఉంటుంది, అందరికీ బాధ్యతలు ఉన్నాయి. భార్యను వదిలి భర్త వచ్చి సేవ చేస్తుంటాడు, పిల్లలను వదిలి ఆ తల్లి వచ్చి ఇక్కడ వచ్చి సేవ చేస్తుంటారు. అందరూ ఇక్కడ నాకన్నా ఎక్కువగానే ఉంటారు, వాళ్ళు మనకన్నా అధిక సంఖ్యలో ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక సర్పంచ్ వర్క్ చేస్తూ వచ్చినాడు అక్కడ. సార్ చెప్పినట్టు సర్పంచ్ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వర్క్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సేవాదళ్ళు. అటువంటి సేవాదళ్ళు నా దృష్టిలో మాత్రం వాళ్ళు లక్ష్మీపుత్రులే. తిరుపతిలో ఒక చిన్న నిదర్శనం సార్, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తిరుపతిలో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం జరిగినప్పుడు పిరమిడ్ సేవాదళ్ళు అన్నటువంటి వారికి 70 మంది వచ్చుంటే 70 మందికి
ఏసీ డార్మెంటరీ రూములు ఇవ్వడం జరిగింది తిరుపతిలో సేవాదళ వాళ్ళకి. ఇది మేము ఎందుకంటే సేవను గుర్తించినాం. మా లక్ష్మీ మేడం తెల్లారితో 4 వచ్చేస్తుంది ఇక్కడికి. ఈ డయాస్ పైన ఏమి ఉండదా ఏముందా అనేసి. ఆ అనితా మేడం ఉంది, అక్కడ కూర్చుంటుంది. అక్కడ కూర్చున్న తక్షణం ఎక్కడెక్కడ ఎవరెవరికి పంపించాలని చూస్తూ ఉంటుంది. ఈయన కాఫీ తెచ్చి అక్కడ పెట్టినా కూడా కాఫీ తాగేదానికి 1 గంట టైం పడుతుంది అక్కడ వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకునేదానికి. అలాగే మన మిత్రులు కూడా అంటే ఎంత గొప్పగా వీళ్ళు సేవ చేస్తున్నారంటే దీనికి నిదర్శనము ఆ పిరమిడ్ సేవాదళ మాస్టర్స్ మాత్రము నా దృష్టిలో వాళ్ళంతా లక్ష్మీపుత్రులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంగీత్ బాబు గారు. సార్ మాట్లాడలేదు. పిఎస్ఎస్ఎంలో మరి సేవాదళకు కూడా మన పత్రి సార్ కూడా పెద్దపేట వేశారండి. పెద్దపేట వేయబట్టే మనం చూసాం. మరి సేవాదళాన్ని స్టేజ్ మీద పిలిచి సార్ కింద కూర్చొని సన్మానం చేసి కింద కూర్చునేవాళ్ళు. అంటే ఎంత పెద్దపేట వేశారో మనకు తెలుసు. మరి ఎందుకంటే పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ సేవాదళ అనేది శిఖరాగ్ర స్థానం అని చెప్పారు సార్. ఎవరెస్ట్ శిఖరం ఎత్తినదని చెప్పారన్నమాట. అంతకన్నా పై లేదు ఇంకోటి. అలాంటి స్థానం ఇచ్చారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన బాధ్యత తీసుకొని మరి మన యొక్క సేవా కార్యక్రమం ఏం లేదండి, ధ్యానం, ధ్యాన ప్రచారం, శాకాహారం 3 దాంట్లో ప్రతి ఒక్కళ్ళు తీసుకొని మరి మన బాధ్యత ప్రకారం మనం చేద్దామండి. థ్యాంక్ యూ మాస్టర్. లక్ష్మీ మేడం. సేవ చేసేవారి పట్ల మనం ఎలా ఉండాలి? మైత్రి భావంతో ఉండాలి. వాళ్ళకి అది తెలుసు కాబట్టి అది చేస్తున్నారు. మనకి ఇది తెలుసు కాబట్టి ఇది చేస్తున్నాం. ఒకరికి ఒకరం తోడై సేవ చేసుకుంటూ ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్నామని గొప్పవాళ్ళు కాదు, బాత్రూమ్ దగ్గర ఉన్నవాళ్ళు తక్కువ కాదు. వాళ్ళు లేకపోతే అవి కంపు కొడతాయి, వెళ్ళలేం కదా. కాబట్టి ఒకరికి ఒకరం తోడవుతూ ఎవరికి తెలిసిన పనిలో వాళ్ళు ఆ పరిపూర్ణతను నేర్చుకోవటానికి చేస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, పత్రి సార్తో ఒక ఊరు వెళ్ళారు పిరమిడ్ ఓపెనింగ్కి. అది గుంటూరు డిస్టిక్లో ఇది ఒక ఊరు. అయితే ఆ ఊరి మొదటి నుంచి సార్ని పెద్ద ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. డ్యాన్స్ వేస్తూ ఒక అతను డప్పు కొడుతూ బాగా డ్యాన్స్ వేస్తూ తీసుకెళ్ళారు సార్ని చాలా గౌరవంగా. సార్ వెహికల్ దిగి ఎవరిని పలకరించలే, గబగబా అతని దగ్గరికి వెళ్ళిపోయి అతని కాళ్ళకి నమస్కారం చేశాడు. అయ్యో స్వామి స్వామి నువ్వేంటి స్వామి నా కాళ్ళు పట్టుకున్నా అంటే, ఇక్కడ ఇంతమంది ఉన్నాము కానీ ఈ పని మేము ఎవరం చేయలేము, నువ్వు చేసావు, నీలో ఉన్న కళకి నమస్కారం చేశాను అని అన్నారు. అలాగే మనం కూడా అతనికి ఆ విద్య తెలుసు, అది చేశాడు. అలాగే మనం కూడా ఎవరికి ఏది తెలుసో, ఏది చేయగలమో, ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మన లైఫ్ ఆఫ్ పర్పస్లో భాగం కాబట్టే దాని పట్ల మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. కాబట్టి మన అందరము కూడా ఒకళ్ళకి ఒకళ్ళని తోడై సేవ చేస్తూ పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకువెళ్దాం, పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అనిత మేడం. పిరమిడ్ సొసైటీ సేవాదళనే కాదండి, ఎవరినైనా మనం తక్కువ చేస్తున్నాము అంటే మనం అక్కడ భగవంతుడి దృష్టిలో తక్కువ అవుతున్నాము అన్న విషయం వాళ్ళకి ప్రకృతి పరంగా త్వరగానే అర్థమవుతుందండి. మేడం చెప్పినట్టు ఒకరోజు మేడం ధ్యానం చేస్తూ ఉంటే ఒక మేడం గుడివాడలో పిరమిడ్ ఆయనకి కాలు కొద్దిగా వంకర అనమాట, అయినా వాటరింగ్ చేస్తూ ఉండేవారండి. ఈయనకి పత్రిసార్ మనసులో స్థానం ఏమిటి అని అడిగి కూర్చుంది. ఆయన పత్రిసార్ వాళ్ళిద్దరు పాదాలకి కూడా కడిగి పాదాభవందనం చేస్తున్నారండి. అంటే సేవకి ఎప్పుడూ కూడా భగవంతుడు కూడా వశమవుతాడు. మనం అందరం మేడం చెప్పినట్టు మైత్రీ భావంతో అందరం కలిసి నడుద్దాం. అద్భుతంగా ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్ని అద్భుతంగా తీసుకువెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను 4 మాస్టర్ల గురించి చెప్పాను. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను చేస్తున్నటువంటి ఒక చిన్న పని చెప్పేస్తాను. 2006లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహతి ఆడిటోరియంలో ఒక పాంప్లెట్ వేయడం జరిగింది. యోగా పైన, మెడిటేషన్ పైన, ధ్యానం పైన, అలాగే కొన్ని వర్కర్ల పైన ఏదన్నా కానీ ఉంటే వాళ్ళకందరికీ 15,000 రూపాయలు జీతం ఇస్తామని 2006లో. అప్పుడు ఆ పాంప్లెట్ నేను తీసుకున్నాను. శ్వేతా భవన్ ఉంటుంది అక్కడ.
ఆ పాంప్లెట్ తీసుకొని యోగా ధ్యానం అనే దానిపైన కొట్టేసి 15,000 రూపాయలు కొట్టేసి ఫ్రీ అని రాసేసి నా సెల్ నెంబర్ వేశాను. 3 రోజుల తర్వాత నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తక్షణమే యోగా పైన ధ్యానం పైన నువ్వు ఫ్రీగా చెప్తావంట రా అనేసని. అవును సార్ అన్నాను. నేరుగా అక్కడికి పోయినాను. అప్పుడు శ్వేతాభవనం డైరెక్టర్గా ఉన్నటువంటి వారు బోమన్ గారు పిలిచి ఒక 300 మంది టీటీడీ ఎంప్లాయీస్ని కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టిన తక్షణమే అందరికీ యోగా చేపిమన్నారు. వాళ్ళు తిండ్లు దుప్పట్లు తెచ్చిపెట్టుకున్నారు. సార్ మాది యోగా కాదు మెడిటేషన్ సార్ అని చెప్పిన తక్షణమే సార్ ఏదో ఇంత దూరం వచ్చావు కదా చేయమని తక్షణమే ఒక 3/4 గంట 45 నిమిషాలు ధ్యానం చేపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా రమ్మన్నారు. అలా 3-4 సార్లు మనము వెళ్ళి చెప్తూ ఉండేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తిరుమల కొండపైన కూడా శ్రీవారి సేవకులకి మీరు చెప్పాలి ధ్యానం అని చెప్పిన తక్షణ తప్పకుండా చెప్తాం సార్. వాళ్ళు అన్నారు అప్పుడు మీకు బస్ పాస్ ఇస్తాము, ఒక లడ్డు కూడా ఇస్తామని. మాకు బస్ పాస్ వద్దు సార్, వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా ఇంకొకరికి ఉపయోగపడుతుంది, మేము ఫ్రీగానే వచ్చి చేస్తామనేసని 2006 నుంచి ఇప్పటి వరకు నెలకు 20,000 మందికి మనము ధ్యానం చెప్తున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రీవారి సేవకులకి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనం ఏ పని చేస్తే ఎక్కడ మనకు ఉద్భవిస్తుంది అనే దానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గురు పౌర్ణమి చేయాలయ్యా నా కొండపైన అన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మిషన్ ఉన్నా లేకపోయినా తిరుమలలో మనము ఒక ప్రోగ్రాం చేసాం. అలాగే 7 రోజులు ధ్యాన యజ్ఞం కావాలి తిరుమల కొండపైన అన్నాడు. అప్పుడు ఇచ్చినటువంటిది కరోనాలో మనకు 11 మందికే పర్మిషన్ ఇచ్చింది. కానీ అప్పుడు ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీసర్ల దగ్గర అక్కడ ఉన్నటువంటి పరిచయాల వల్ల మనం చేస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు చేస్తున్నటువంటి సేవ వల్ల గుర్తించి వాళ్ళు మనకు ఒక 4 బస్సులు ఏర్పాటు చేసి కరోనా పీరియడ్లో కూడా టోకన్ ఉంటేనే కొండకు పంపిస్తారు. అటువంటిది టోకన్ లేకపోయినా 3,000 మందితో 7 రోజులు తిరుమల కొండపైన ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది. అలాగే తిరుపతిలో కూడా ఫ్రీగా ఏ రూపాయి లేకుండా మనకు ఒక ఆడిటోరియం కూడా ఇచ్చి తిరుమల తిరుపతి ఆడిటోరియం కూడా ఇవ్వడం జరిగింది. మనం యజ్ఞం చేసుకోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే సేవ చేస్తే ఎట్లా ఫలితం వస్తుంది అనే దానికి దీనికి నిదర్శనమని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సేవ ఎలా ఉండాలో నేర్చుకున్నాం, సేవను చూసే వాళ్ళు ఎలా ఉండాలో నేర్చుకున్నాం. కంక్లూజన్ ఏంటంటే పత్రి సార్ ఏం చెప్పారంటే 7వ చక్ర స్థితికి అంటే 7 చక్రాల్లో 7వ చక్ర స్థితికి చేరుకున్నవాడు సేవాయోగంలోకి వస్తాడని చెప్పాడు. కాబట్టి ఆధ్యాత్మికతకి పరాకాష్ట ఏంటి అంటే సేవ అని చెప్పారు పత్రి సారు. కాబట్టి మనము ఈ సేవాయోగాన్ని మరి ఈ ధ్యాన సేవని మనము ముందుకు తీసుకెళ్ళాలి. మనము దాన్ని మన వంతుగా మన బాధ్యతగా మనము చూసుకోవాలి, స్ట్రెంథెన్ చేయాలి ఈ ఆర్గనైజేషన్లో. థ్యాంక్ యూ. ఇందాక మేడం ఒకటి చక్కగా చెప్పారు, సేవ చేసే వాళ్ళని తక్కువ చేస్తే భగవంతుడు తక్కువ చూస్తారని. గ్రేట్ వర్డ్ చెప్పారు మేడం.